అనగనగా కుశాలపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితాన్ని గడిపేవారు. అదే ఊరిలో శకుంతల కుటుంబం నివాసముండేది. శకుంతలకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు రాజేష్. రాజేష్ చాలా అందంగా ఉండేవాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అలా ఒకరోజు శకుంతలతో పక్కింటి పంకజం, శకుంతల వదినా, ఈ ఏడాదైనా ఊర్లో అందరికి పప్పన్నం పెడతావా లేదా? ఇంతలో అలా వస్తూ ఆ మాట విన్న శకుంతల కొడుకు రాజేష్, అత్త, పప్పన్నం తినడానికి ఏడాది ఎందుకత్తా? ఇప్పుడేరా మా ఇంట్లో పప్పన్నం వండే ఉన్నాయి. నీకు కమ్మగా నెయ్యేసి ఆవకాయ పెట్టి మరీ పప్పన్నం పెడతా. పప్పన్నం అంటే అలా మీ ఇంట్లోకి నన్ను తీసుకునెళ్ళి నాకొక్కదానికే పెట్టడం కాదు రాజేషు. నీ పెళ్ళైనప్పుడు ఈ ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టడాన్ని పప్పన్నం పెట్టడం అంటారు. మరి నువ్వింత అమాయకమైతే ఎలా? రేపు పెళ్ళయ్యాక నీ భార్యతో సంసారం ఎలా చేస్తావో ఏంటో. ఆ మాట విన్న రాజేష్ సిగ్గుతో నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు శకుంతల పంకజంతో, చూడు పంకజం, నేను కూడా నా కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. నా ఆస్తికి అంతస్తుకి తగ్గ కోడలు కోసం చాలా చోట్ల వెతుకుతున్నాను, కానీ నాకు నచ్చిన కోడలు ఇంతవరకు దొరకలేదు. చూడొదినా, 7 సముద్రాలు ఈదినవాడు చిన్న కాలువలో పడి కొట్టుకుపోయినట్టు నువ్వు చాలా చాలా దూరం సంబంధాల కోసం వెతుకుతున్నావు. నువ్వేదో ఒక సంబంధం గాని ఖాయం చేసుకోకపోతే నీ కొడుకు వయసుకు వచ్చి ఉన్నాడు కాబట్టి ముక్కు ముఖం తెలియని దాన్ని ఎవరినైనా తీసుకొని వచ్చి నీ కోడల్ని చేసేస్తాడు, జాగ్రత్త. చూడు పంకజం, నేను నా కొడుక్కి అన్ని విధాలా తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. అంతవరకు నా కొడుకు ఎలాంటి చెడు పనులు చెయ్యడని నాకు నా కొడుకు మీద చాలా నమ్మకం ఉంది. నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి ఆలోచించే కంటే ముందు నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఆలోచించు అని కాస్త తెలివిగా మాట్లాడి అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు పంకజం ఇలా అనుకుంటుంది, ఈ శకుంతల చాలా గడిసిది. మనం ఏవన్నీ ఏదైనా మాట అంటే వెంటనే సమాధానం చురుకత్తిలాగా చెబుతుంది. ఈ గడిసెత్తకి ఎలాంటి కోడలొస్తుందో ఏంటో అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు శకుంతల ఆరు బయట మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా కొడుకు రాజేష్ ఒక అమ్మాయిని తీసుకుని ఇంటికి రావడం చూసిన శకుంతల రాజేష్తో, అరే రాజేషు, ఎవర్రా ఈ అమ్మాయి? నీతో పాటు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొనొచ్చావురా? అమ్మా, ఈ అమ్మాయి పేరు లావణ్య. నేను ఈ అమ్మాయిని గత 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నాకు ఏవేవో సంబంధాల కోసం వెతుకుతున్నావు. నువ్వెక్కడ నాకు ఇష్టం లేని అమ్మాయితో నా పెళ్లి చేస్తావేమోనని భయపడే నేనిలా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చానమ్మా. ఒరే, నేను నీ పెళ్లి మీద, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్విలా నా పరువు తీసి అందరి ముందు నన్ను తలదించుకునేటట్టు చేస్తావని అనుకోలేదురా అని బాధపడుతూ ఇంట్లోకెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాజేష్ తండ్రి సూర్యారావు శకుంతల దగ్గరికి వెళ్లి, శకుంతల, జరిగిందేదో జరిగిపోయింది. ఎలాగైనా మన రాజేష్కి ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాం. కాని వాడే తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొనొచ్చాడు. ఈ విషయం అంతా ఘోరమైందేవి కాదు. ఒకటేంటంటే ఆ అమ్మాయికి ఆస్తి అంతస్తు లేదు. పైగా ఆ అమ్మాయికి చదువు కూడా లేదు. అంతేకాని మిగిలిన అన్ని విషయాలలో ఆ అమ్మాయిని ఎందులోనూ తీయనక్కర్లేదు. అదేంటయ్యా, నువ్వు కూడా అలాగే అంటావు? చదువు లేకపోతే రేపొద్దున నలుగురిలో దానిని నా కోడలుగా పరిచయం చేస్తే అందరితో అది బాగా మాట్లాడకపోతే నా పరువే కదా పోతుంది. నేను నా కోడలి గురించి చాలా గొప్పగా చెప్పాను. ఇప్పుడు నా కోడలు చదువు రానిది అనంటే అందరూ నన్ను చులకనగా చూస్తారు కదయ్యా. చూడు శకుంతల, నువ్వు చాలా తెలివైన దానివి. అలాగే గడుస్తానం కూడా నీకు చాలా ఎక్కువ. కాబట్టి నీ తెలివితేటలతో కోడలికి మంచి చెడు చెప్పి నువ్వే తనని మంచి దారిలో పెట్టాలి. అప్పుడు నిన్ను వేలెత్తి చూపిన వాళ్ళే నిన్ను, నీ కోడల్ని చూసి గొప్పగా చెప్పుకుంటారు. ఆ మాట విన్న శకుంతల కూడా కాసేపు ఆలోచించి అది కూడా నిజమే కదా అని అనుకుని కొడుకుని, కోడల్ని ఆనందంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు పక్కింటి పంకజం శకుంతల ఇంటికి వచ్చి, ఏంటదినా, నీ కొడుకు నీకు చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడంట. దానికి నువ్వు అంగీకరించావంట. ఊర్లో అందరు చెవులు కొరుక్కుంటా విన్నానులే. అదేంటోదినా, నువ్వు నీ కొడుకు పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నావు? వాడికి ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని, బాగా చదువుకున్న అమ్మాయిని చూస్తానని చెప్పావు.
మరేంటి వాడిలా చేశాడు అని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. ఇంతలో ఆ మాటలు విన్న శకుంతలకి కోపం నశాలానికి అంటుకుంది. కాని తన కోపాన్ని పంటి పిగువన అణుచుకుని తన గడుసుతనంతో, నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కలలు కన్నాను. ఒక మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తానని అనుకున్నాను. కాని నేను వెతికినా కూడా అంత అందమైన అమ్మాయిని తెచ్చి నా కొడుక్కి పెళ్లి చేయలేకపోయేదాన్నేమో. ఇక డబ్బు చదువు అంటావా? డబ్బు ఈ రోజుంటుంది, రేపు పోతుంది. ఈ డబ్బులు ఎవరూ చనిపోయేటప్పుడు వారితో తీసుకెళ్లరు. అలాగే చదువు అంటావా? మంచి సంస్కారం లేని చదువు వృధా. కాబట్టి నా కోడలికి డబ్బు చదువు లేకపోయినా సంస్కారము, వినయ విధేయతల, పెద్దలంటే గౌరవం లాంటి మంచి లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అది నాకు చాలు. ఈ శకుంతల్ని ఎంత అవమానించాలని చూసినా ఆవిడ గడుసుతనంతో నా మాటలన్నీ నాకే తిప్పికొట్టేటట్టు మాట్లాడుతుంది. ఈవిడ కోడలికి తగులు పెట్టాలని అనుకున్నాను, కానీ నా పథకం అమలు కానందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆయన కత్తి పీటక లేని దురద కందకెందుకు అన్నట్లు నీకు నీ కోడలంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో నేనెందుకు మాట్లాడడం? సరేలే వదిన, నేనక వెళ్ళొస్తాను అని తన పథకం అమలు కానందుకు కాస్త దిగులు ముఖంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది పంకజం. శకుంతల కూడా అక్కడి నుండి వెళ్తూ ఉండగా సూర్యారావు శకుంతలతో, చూసావా శకుంతల, నీకు నీ కోడలికి తగులు పెట్టాలనే ఈ ఊర్లో ఎంతమంది చూస్తున్నారు. నీకు నీ కోడలు గురించి లేనిపోని చాడీలు చెప్పి నిన్ను నీ కోడల మీదకు ఉసుగొల్పుతున్నారు. నువ్వు గాని నీ గడుస్తనంతో తెలివిగా మాట్లాడావు. లేకపోతే నీకు కోడలికి తగువులు పెట్టి నువ్వు కోడలు దెబ్బలాడుకుంటుంటే వీళ్ళు తమాషా చూసేటట్టు చూస్తూ ఉంటారు. అవునయ్యా, నువ్వు చెప్పింది నిజమే. ఈ పంకజం ఎప్పుడు మన ఇంటి మీద పడే ఏడుస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో తగువులవుతే అది చూసి ఆనందిద్దామని చూస్తూ ఉంటుంది. అయినా నేనిలాంటి వాళ్ళకి మన గురించి, మన కుటుంబం గురించి అనే అవకాశాన్ని కూడా ఇవ్వను. అయినా మన ఇంట్లో ఎన్నున్నా సరే బయటకు మాత్రం మనమందరం ఒకటేనని అందరికీ తెలియజేయాలి. అదే నా సిద్ధాంతం. సరే సరే గాని కోడలు వంటగదిలోకి వెళ్ళింది. ఏ వస్తువు ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. నువ్వు కూడా కాస్త కోడల దగ్గరికి వెళ్ళి ఏది ఎక్కడుందో కాస్త వివరంగా చెప్పు. నువ్వు మాత్రం తనపై కోప్పడకు. కాస్త కొత్త కదా, అలవాటు చేసుకుంటుందిలే. అలాగేనయ్యా. అయినా నువ్వేంటయ్యా, కోడలు నిన్నొచ్చిందో లేదో ఈ రోజు కోడలపై తెగ ప్రేమ కురిపించేస్తున్నావు. అప్పుడే కోడల వైపు మాట్లాడేస్తున్నావు. ఏంటి సంగతి? అదేం కాదులేవే, కోడలు చాలా మంచిదే. అలాగే చాలా అనుకువైన అమ్మాయి కూడా. అలాంటి అమ్మాయిని మనము బాధ పెట్టకుండా చూసుకోవాలి కదా, అందుకే అలా అన్నానులే, మరేం లేదు. అలాగేనయ్యా. నేను మాత్రం కోడల్ని హింసిస్తానా ఏంటి? నాకు కూడా అది వచ్చిన మొదటి రోజే నచ్చింది. కాకపోతే దానికి చదువు రాదు. అదొక్కటే నా బాధ. ఇంతలో ఆ మాట విన్న రాజేష్ అక్కడికొచ్చి, అమ్మా నాన్న, నేను మీకు తెలియకుండా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నానని చెప్తే ఏమంటారోనని తెగ భయపడిపోయాను. కానీ మీరు మాత్రం నన్నేమీ అనలేదు. పైగా నేను తీసుకొచ్చిన అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు. మీలాంటి తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం. అమ్మా, ఇంకో విషయం ఏంటంటే, లావణ్యకి చదువు రాదని బాధపడద్దు. నేను తనకి మెల్లమెల్లగా చదవడం రాయడం కూడా నేర్పిస్తాను. నిజంగానా రాజేష్? నువ్వు లావణ్యకి చదువు చెబుతావా? నువ్వు గాని లావణ్యకి చదువు నేర్పిస్తే నా ముందు లావణ్యకి చదువు రాదని ఎగతాళి చేసిన ఆ పంకజం లాంటి వాళ్ళకి గట్టిగా సమాధానం చెబుతాను. ఒసే శకుంతల, ఈ వయసులో కోడలికి చదువేంటే? ఈ వయసులో చక్కగా పిల్లల్నెత్తుకుని ఆడించాల్సిన వయసులో చదువేంటే? అది కాదయ్యా, నాకిప్పుడు కోడలికి చదువు రావడం ముఖ్యం కాదు. ఆ పంకజం నా కోడల్ని చదువు రాదని ఎగతాళి చేసింది. కాబట్టి ఎలాగైనా సరే కోడలికి చదువు నేర్పించి ఈ శకుంతల కోడలంటే ఏంటో అందరికీ తెలిసేలా చెయ్యాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా రాజేష్ తన భార్య లావణ్యకి రాత్రి ఖాళీ సమయంలో చదవడం రాయడం నేర్పిస్తాడు. అలా లావణ్య కూడా రాజేష్ చెప్పినట్టుగానే చదవడం రాయడం నేర్చుకొని 10వ తరగతి పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణతని సాధించింది. అప్పుడు శకుంతల పంకజం దగ్గరికి వెళ్ళి, పంకజం, నీకు చాలా కృతజ్ఞతలే. నీ వల్లే ఈరోజు నా కోడలికి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత వచ్చింది. ఇదంతా నీ పుణ్యమే. అదేంటదినా, నేనేం చేశాను? నీ కోడలు చదువుకొని 10వ తరగతి పరీక్షల్లో బాగా చదివి రాయడానికి, మంచి ఉత్తీర్ణత సాధించడానికి నాకేంటంట సంబంధం? అదా, నువ్వే గాని నా ఇంటికి రాకపోతే, నా కోడలు చదువు రానిది అని ఎగతాళి చేసి ఉండుండకపోతే
నాకు నా కోడల్ని చదివించాలనే ఆలోచనే రాదు. కాబట్టి నీ వల్లే ఇదంతా సాధ్యమైంది. కావున ఈ విషయం మొదట నీకే చెప్పాలని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇదిగో ఈ మిఠాయి తిను అని చదువు రాదు అని ఎగతాళి చేసిన పంకజానికి తన గడుసుతనం ఉపయోగించి తన కోడలు సాధించిన విజయాన్ని గొప్పగా చెప్పి పంకజం నోట్లో ఒక మిఠాయి పెడుతుంది. ఆ మాట విన్న పంకజానికి తన వల్లే ఇదంతా జరిగిందని తనని తాను తిట్టుకుంటుంది. అలా శకుంతల తన గడుసుతనంతో తన కుటుంబాన్ని తనని ఎవరైనా అంటే వాళ్ళకి గట్టిగా సమాధానం చెబుతూ వాళ్ళ ఇంట్లో ఎన్ని గొడవలున్నా ఎన్ని మనస్పర్ధలున్నా వాటిని బయటికి చెప్పకుండా తన కుటుంబాన్ని నలుగురిలో తలెత్తుకునేటట్టు గౌరవంగా ఉండేటట్టు చేసేది. అలా వాళ్ళ కుటుంబం ఆ ఊర్లో హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అది ఒక చిన్న పల్లె. అక్కడ ఇళ్లకు ఇంకా పైకప్పులు లేవు. రేడియోలు, కొన్ని ఇళ్లలో మాత్రమే టీవీలు ఉండేవి. సాయంత్రమైతే కరెంటు పోయి దీపాలు వెలిగేవి. ఆ ఊర్లో రామారావు గారంటే చాలా గౌరవం. ఆయనకి పొలాలు, ఇల్లు, పశువులు అన్నీ ఉన్నాయి. ఆయనకి ఒక్కతే కూతురు లక్ష్మి. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆస్తంతా తనదేనని చాలా మంది కుర్రాళ్ళు కలలు కనేవారు. వారిలో ఒకడు సీను. అతను చదువుకున్నా కష్టపడి పనిచేయడం అంటే ఇష్టం లేదు. సులభంగా డబ్బు సంపాదించాలని చూసేవాడు. ఒకరోజు సీను, అతని స్నేహితుడు గోపి గ్రామం చివర ఉన్న ఒక టీ కొట్టు దగ్గర కూర్చుని ఉన్నారు. అరే సీను, ఏంద్రా నువ్వెప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంటి వైపునే చూస్తావు? ఏముందిరా, నా భవిష్యత్తును చూసుకుంటున్నాను. అంత ఆస్తున్నది కదా. ఆ రామారావు గారు మంచి మనిషి. ఆయనను మెప్పించగలిగితే ఇక నేను జీవితంలో స్థిరపడిపోతాను. అయితే నీ ఉద్దేశం ఏమిందిరా? నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా? నీకు అంత ధైర్యం ఉందా? ఏం తక్కువ నాలో అందం ఉంది, చదువు ఉంది. మాట్లాడడంలో నాకంటే గొప్పవాడలేడు. నేను మాటలతోనే వాళ్ళని పడగొట్టగలను. ఆ తర్వాత ఇల్లు రేపుకో అల్లుడినైతే ఇక జీవితంలో తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అరే, అంత తేలిగ్గా దొరుకుతుందారా నీకు? అది రామారావు గారి ఆస్తి, అంత ఈజీగా దొరకదు. నువ్వు చూస్తూ ఉండు, నేనెంత తెలివిగా వాళ్ళని ఒప్పిస్తాను. నాకేం కష్టపడడం ఇష్టం లేదు. సులభంగా దొరికే డబ్బుని ఎందుకు వదులుకోవాలి? అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రామారావు గారు తన పొలం వైపు వెళ్తుండగా సీను ఆయన్ని కలుస్తాడు. అయ్యా నమస్కారం, నా పేరు సీను. నేను మీ కూతురు లక్ష్మి గారిని పెళ్లి చేసుకోవాలనుంది. ఏ నాయనా, అడిగిందే తడవుగా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? నేనింకా ఉద్యోగం వెతుక్కుంటున్నానయ్యా. కానీ నాకు చాలా పెద్ద కలలున్నాయి. నేను కష్టపడి పని చేస్తాను. నేను మీలాగే గొప్పవాణ్ణి కావాలని ఉంది. మీరు చాలా మంచివారని విన్నాను. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు. అవునా, చాలా మంచి ఆలోచన. కానీ డబ్బు లేని వాడికి లక్ష్యాలు ఎక్కువ ఉంటాయి. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా ఇంట్లోనే ఇల్లరికం ఉండాలి. దానికి ఒప్పుకుంటావా? అయ్యా, అంతకంటే నాకింకేం కావాలి? నేను మీ మాట జవదాటను. నేను మీ ఇంటిని, మీ ఆస్తిని నా సొంత ఆస్తిగా చూసుకుంటాను. మీరే నా దేవుడు. అలా ఒక మంచి రోజున సీనుకి లక్ష్మికి పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత సీను ఇల్లరికం అల్లుడిగా రామారావు గారి ఇంట్లోనే ఉంటాడు. అతను ఇంట్లో వాళ్ళని, ఆస్తిని తన సొంతంగా భావిస్తాడు. లక్ష్మి, ఈ ఇల్లు ఎంత బాగుందో కదా. ఇక నా జీవితం స్థిరపడిపోయింది. ఈ ఆస్తంతా మనదే. నేను దీనిని నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఆస్తిని నాన్న చాలా కష్టపడ్డ తర్వాత సంపాదించారు. మనం దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి. అరే, నువ్వు మా అమ్మాయివి కదా. నాన్న ఆస్తి అంటే నా ఆస్తి కదా. నేను ఈ ఇంట్లో ఈ ఆస్తికి యజమానిని. నాకు ఈ ఆస్తితోనే ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుంది. అలా కాదు సీను. ఇల్లరికం అల్లుడంటే బాధ్యత పెరిగింది అని అర్థం. ఈ ఆస్తిని మన తర్వాతి తరానికి అందించే బాధ్యత మన మీద ఉంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ నాకు ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుంది. అప్పుడు ఈ ఆస్తి ఇంకా పెరుగుతుందిగా. అలా ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ సీను రామారావు గారితో మాట్లాడతాడు. మావయ్య, నాకు ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుంది. 1,00,000 రూపాయలు కావాలి. అవునా, 1,00,000 రూపాయల? అంత పెద్ద మొత్తమా? సరే, ఇస్తాను. కానీ ఒక షరతు. ఏమిటి మావయ్య? నువ్వు ఈ డబ్బుని నా నుండి అరువుగా తీసుకుంటున్నావు. నువ్వు ఈ డబ్బుని వడ్డీతో కలిపి నాకు తిరిగివ్వాలి. అది కూడా నీ సంపాదనతోనే. నువ్వు ఇల్లరికం అల్లుడువైనా ఈ డబ్బును తిరిగివ్వాలి. ఏమిటి మావయ్య, నేను మీ అల్లుణ్ణి కదా, నాకేనా ఈ షరతు? అవును సీను, నువ్వు అల్లుడివి కాబట్టే ఈ షరతు. ఆస్తి, డబ్బు ఎప్పటికీ మనల్ని మనమే చూసుకోవాలి. మనం డబ్బుని జాగ్రత్తగా వాడాలి. నువ్వు ఈ డబ్బుని తిరిగి ఇవ్వకపోతే నీకు బాధ్యత ఉండదు. ఈ డబ్బు విలువ తెలియదు. సరే మావయ్య, నేను ఒప్పుకుంటున్నాను. నాకు ఈ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది.
నేను ఆ డబ్బుని మీకు తిరిగిచ్చేస్తాను. అలా ఒక మంచి రోజు చూసుకుని సీను వ్యాపారం మొదలుపెట్టాడు. కాని వ్యాపారం సరిగ్గా సాగలేదు. చాలా నష్టాలొచ్చాయి. గోపి, నేను 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే, నువ్వు భయపడకురా. మీ మామగారికి చాలా ఆస్తులున్నాయి. 1,00,000 రూపాయలు పోతే ఆయనకేం కాదు. నువ్వు ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత కష్టపడ్డారో నీకు తెలుసు కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే. మామగారి డబ్బే కదా, నాకేం పర్లేదు. ఆయనకి ఎంత ఆస్తుందో నీకు తెలుసు కదా. నేను ఆ డబ్బుని తిరిగి ఇవ్వను. ఆయన నన్నేం చేయలేడు. అలా గోపితో మాట్లాడాక సీను ఇంటికొచ్చి రామారావు గారితో మాట్లాడ్డానికని భయపడతాడు. కాని రామారావు గారు సీనుని పిలిచి మాట్లాడతాడు. సీను, నువ్వు వ్యాపారంలో నష్టపోయావని విన్నాను. సరే, ఆ 1,00,000 రూపాయల సంగతేమిటి? మావయ్య, నేను చాలా నష్టపోయాను. నేను ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేను. నేను చాలా పేదవాణ్ణయ్యా. నా దగ్గర ఏమీ లేదు. అయితే నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు. మావయ్య, నేను మీ అల్లుడిని కదా. మీరు నన్ను ఇంట్లో నుండి ఎలా పంపిస్తారు? అవును, కానీ నా అల్లుడిగా ఉండడానికి అర్హత కోల్పోయావు. ఇల్లరికం అల్లుడంటే ఇంటికి బాధ్యత వహించేవాడు. నువ్వు డబ్బు మీద ఆశపడ్డావు. కష్టం విలువ తెలియదు. ఆస్తి మీద ఆశ తప్ప సంపాదించాలని లేదు. నేను నీకు ఈ డబ్బునిచ్చింది నువ్వు కష్టపడి సంపాదించి దానికి విలువ ఇవ్వాలని. కాని నువ్వు నా ఆస్తి మీద ఆధారపడ్డావు. నేను నీకు ఈ పాఠం నేర్పించాలనుకున్నాను. నువ్వు కష్టపడి సంపాదిస్తేనే ఆస్తి విలువ తెలుస్తుంది. నా ఆస్తి నీకు విలువ ఇవ్వదు. నీ కష్టమే నీకు విలువిస్తుంది. ఈ క్షణం నుండి నువ్వు ఇంటి నుండి వెళ్ళిపో. నాన్న, మీరలా మాట్లాడకండి. నేను సీనుతోనే వెళ్తాను అని చెప్పి సీను, లక్ష్మి ఇంటిని వదిలి వెళ్లి ఒక చిన్న పల్లెటూరులో నివసించడం మొదలుపెట్టారు. లక్ష్మి, నేనెంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. నేను మావయ్య గారి ఆస్తి మీద ఆశపడ్డానే తప్ప కష్టపడడం గురించి ఆలోచించలేదు. ఆయన మనల్ని పంపించింది సరైన నిర్ణయం. ఆయన మనకొక పెద్ద పాఠం నేర్పించారు. అవునండి, మీరు బాధపడకండి. మనం కష్టపడి సంపాదించుకుందాం. ఇప్పుడు మనం మన కష్టంతోనే ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలి. సరే లక్ష్మి, నేనిప్పుడు నా కష్టంతోనే సంపాదిస్తాను. నేనిక ఏ ఆస్తి మీద ఆధారపడను. నేనిప్పుడు మనకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటాము. ఇక అప్పట్నుండి సీను చాలా కష్టపడి పనిచేసి తన సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అతను చాలా తెలివిగా, నిజాయితీగా పనిచేశాడు. కొన్ని సంవత్సరాలలో అతను చాలా డబ్బు సంపాదించాడు. లక్ష్మి, మనమిప్పుడు ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నాం. కష్టపడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు తెలిసింది. నాకెప్పుడూ ఎంత సంతోషంగా కలగలేదు. మనం ఇప్పుడు మన కష్టంతోనే నిలబడ్డాం. అలా ఒకరోజు సీను తన మామగారి దగ్గరికొచ్చి తాను సంపాదించిన డబ్బు తన మామయ్యకి ఇస్తాడు. మావయ్య, ఈ డబ్బు తీసుకోండి. నేను మీ అప్పును వడ్డీతో కలిపి తిరిగిచ్చేస్తాను. నాకు నీ డబ్బు అవసరం లేదు నాయనా. నువ్వు సంపాదించిన ఈ ధైర్యమే నాకు కావాలి. నువ్వు ఒకప్పుడు నా ఆస్తి మీద ఆశపడ్డావు. కానీ ఇప్పుడు నీ సొంత కాళ్ళ మీద నిలబడ్డావు. నువ్వు కష్టపడి సంపాదించావు. నీకు డబ్బు విలువ తెలిసింది. నువ్విప్పుడు నా నిజమైన అల్లుడివి. మావయ్య, మీరు నాకు చాలా పెద్ద పాఠం నేర్పించారు. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలా సంతోషంలో సీను, లక్ష్మి, రామారావు గారు అందరూ సంతోషంగా కలిసి భోజనం చేస్తూ, సీను, నువ్వు నాకిప్పుడు నిజమైన అల్లుడివి. నువ్వు నా ఆస్తికి వారసుడివి కాదు. నువ్వు నీ కష్టానికి వారసుడివి. అవును మావయ్య, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా ఆస్తిని నేను సంపాదించుకున్నాను. నా కష్టంతోనే నా జీవితం మారిపోయింది. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నా భర్త ఇప్పుడు ఒక నిజమైన మనిషి. నాకిప్పుడు ఒక జీవితం ఉంది. నా కష్టంతోనే నేను గెలిచాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ కథలోని నీతి ఏంటంటే, ఇతరుల ఆస్తిపై ఆశపడడం కంటే సొంత కష్టంతో సంపాదించుకోవడమే నిజమైన గౌరవాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కష్టం విలువ తెలిసినప్పుడే మనిషికి నిజమైన విజయం లభిస్తుంది.